నమస్కారం ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను అసలు ఏ సినిమాకి కూడా ప్రమోషన్ చేయను, ఎందుకంటే రివ్యూలు ఇవ్వను. ఎప్పుడన్నా ఒకటి అరా కొరా ఇస్తుంటాను. దాదాపు నేను ఒక సినిమా చూశాను ఇప్పుడే. ఆ సినిమా ఎలా ఉందంటే అది చెప్పలేను ఫ్రెండ్స్, మాటల్లో కూడా చెప్పలేము. మామూలుగా లేదు. నేను ఇంతవరకు చూసిన సినిమా అన్నింటిలో కూడా నెంబర్ 1 ఆఫ్ ది సినిమా అంటే అదే. అది కుర్చీలో కూర్చోలేకపోయాను నేను. అలాంటి సినిమా అన్నమాట. ఆ సినిమా పేరు వచ్చేసి బ్లాస్ట్. చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. బ్లాస్ట్ దయచేసి. అది మరి అర్జున్ గారి సినిమా. బా ఫైట్లు అసలు విపరీతం. చిన్నప్పుడే కరాటే మాస్టర్ అన్నమాట ఫైటు. సమాజంలో ఆడపిల్లగాలు ఎలా ఉండాలి, ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్యలు వస్తే అనే కోణం మీద ఉంటుంది. ఒక మెసేజ్ కూడా ఉంటుంది లాస్ట్కి. అసలు నేను మాటలు కూడా అట్లా పెడతాను సినిమా చూసి చెప్తున్నాను నేను. దయచేసి అర్జెంటుగా చూడని వాళ్ళు ఉంటే బ్లాస్ట్ సినిమా చూడండి. కుర్చీలో కూర్చుంటే అడగండి. ఆ సినిమా వచ్చేసి ఫ్యామిలీ మొత్తం నలుగురు ఉంటారు. అర్జున్ కరాటే మాస్టరే, వాళ్ళ బిడ్డ కరాటే, వాళ్ళ భార్య కరాటే, వాళ్ళ బాబాయ్ కరాటే. సమాజంలో మంచిగా బతుకుతుంటారు. పెద్ద 1000 కోట్ల 1,00,000 కోట్ల డీలింగ్స్ అన్నీ కొన్న సమస్యలు మొత్తం వచ్చి వాళ్ళ మీద పడతాయి. వాళ్ళ సమస్యలు పడకపోయినా కూడా అన్యాయం ఎక్కడ జరిగినా సరే వాళ్ళు స్పందించి వెంటనే కూడా ఎదుర్కొంటారన్నమాట. అలాంటి సినిమా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చూడొచ్చు. ఇంత అసభ్యకరమైన సీన్ కూడా లేదు, ఇంత చిన్నది కూడా లేదు. రొమాంటిక్ కానీ అసభ్యకరమైన చిన్న సీన్ కూడా లేదు. కుటుంబం మొత్తం కూడా కలిసి కూర్చోవచ్చు, చూడవచ్చు. బ్లాస్ట్ సినిమా పేరు ఇంకా బాగుపడితే ఇంకా బాగుండేది, కానీ ఆ సినిమా పేరు అయితే నాకు మంచిగా అనిపించలేదు. కానీ ఆ సినిమా మాత్రం దయచేసి చూడండి. నా సబ్స్క్రైబర్స్ చూడాలని నేను చెప్తున్నాను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఉంటారు నా కుటుంబం కాబట్టి. చూడని వాళ్ళు ఉంటే చూడండి, మళ్ళీ చూసి వచ్చి కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నేను చెప్పబట్టి చూస్తున్నాను కాబట్టి చూసి వచ్చి కూడా నాకు కామెంట్ చేయండి. బ్లాస్ట్. నేను రివ్యూలు ఇవ్వాలంటే చెప్పండి. సినిమాలు చూసి మీకు ప్రతి ఒక్క సినిమా బాగున్న సినిమా రివ్యూ ఇస్తాను, బాగున్న సినిమా కూడా రివ్యూ ఇస్తాను. చెప్పండి, నేను ఇక్కడ నుంచి రివ్యూ కూడా చెప్తుంటాను. అర్థమైందా? మర్చిపోకుండా చూడండి. బాగుంది కాబట్టి చెప్తున్నా. బ్లాస్ట్ నెంబర్ 1 ఆఫ్ ది సినిమా. ఫైట్లు ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది, సీన్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అసలు ఏం చెప్పాలబ్బా, అసలు అది కుర్చీలో కూర్చోలేవారు. దయచేసి చూడండి, చూసి కామెంట్ చేయండి, ఓకేనా? ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం. చూసినాక నాకు కామెంట్ చేయండి. చూసి వచ్చి నాకు కామెంట్ చేయాలా, చూసిన వాళ్ళు కామెంట్ చేయాలా, ఇది విషయం, ఓకేనా?